సాధారణంగా చాలా బ్రాండ్స్ కి థీమ్ కలర్ ఉంటుంది. ఆ బ్రాండ్ కి చెందిన ప్రొడక్ట్స్ అన్ని ఆ కలర్ లోనే ఉంటాయి. బట్ బీర్ బాటిల్స్ మాత్రం బ్రాండ్ తో సంబంధం లేకుండా ఓన్లీ 3 కలర్స్ లోనే ఉంటాయి. అలా ఉండడానికి ఓ రీజన్ ఉంది. బీర్ బాటిల్ కలర్ వల్ల బీర్ టేస్ట్ మారుతుందట. ఎస్, బీర్ ని బాటిల్స్ లో అమ్మడం 200 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. అయితే అప్పుడు ఇలా కలర్ బాటిల్స్ కాకుండా ట్రాన్స్పరెంట్ బాటిల్స్ లో అమ్మేవారట. ఈ ట్రాన్స్పరెంట్ బాటిల్స్ ని ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు సన్లైట్ లో ఉండే యూవీ రేస్ బీర్ తో రియాక్ట్ అయ్యి దాని టేస్ట్ ని మార్చేస్తాయట. అండ్ దీని వల్ల బీర్ లో 3MBT అనే కెమికల్ కూడా ఫామ్ అవుతుంది. ఈ కెమికల్ వల్ల బీర్ టేస్ట్ మారిపోతుంది. సన్లైట్ వల్ల బీర్ లో మరో సల్ఫర్ కాంపౌండ్ కూడా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల కూడా బీర్ టేస్ట్ మారిపోతుంది. సో టేస్ట్ మారకుండా ఉండడానికి కలర్ బాటిల్స్ వాడాలనే ఐడియా వచ్చింది. కానీ ఏ కలర్స్ ఉపయోగించాలి అనే క్వశ్చన్ రేజ్ అయింది. ఏ కలర్ అయితే యూవీ రేస్ బాటిల్లోకి వెళ్లకుండా ఆపుతాయో ఆ కలర్ తోనే బాటిల్స్ తయారు చేయాలని అనుకున్నారు. వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉండే కలర్స్ యూవీ రేస్ ని అడ్డుకోగలవు. అందుకే బ్రౌనిష్ రెడ్ కలర్ బాటిల్స్ ని యూజ్ చేశారు. అండ్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఈ బ్రౌనిష్ రెడ్ కలర్ గ్లాస్ కి కొరత ఏర్పడింది. అప్పుడు గ్రీన్ కలర్ బాటిల్స్ కూడా బీర్ టేస్ట్ ని మార్చలేవని కనిపెట్టి వాటిని యూజ్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం ట్రాన్స్పరెంట్ బీర్ బాటిల్స్ చూస్తున్నాం. అయితే ఈ బాటిల్స్ కి యూవీ ప్రొటెక్షన్ కోట్ ఉంటుంది. దీనివల్ల బీర్ టేస్ట్ మారదు. ఇది బీర్ బాటిల్స్ కలర్ అనుకున్న స్టోరీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.